హలో అండి, నమస్తే. ఈరోజు వంకాయ ఆలు, ఈ గింజ చిక్కుళ్ళు అండి. ఈ ఆలు, ఈ వంకాయ వచ్చి మన టెర్రస్ గార్డెన్లో పండింది. ఈ గింజ చిక్కుళ్ళు మాత్రం కొన్నదండి. ఎంత కోసి పెట్టుకున్నాను. వంకాయలు చివర్లో వేస్తాము, ముందే వేస్తే తొందరగా ఇదైపోతుంది. లేత వంకాయలు కాబట్టి తాజావి లేతవి ఇవి, తొందరగా ఇదైపోతుంది. ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర అంతా కోసి పెట్టుకున్నానండి. ఇది సారీ అండి, వాయిస్ సరిగ్గా లేదు, కొంచెం గలీజ్ చేసింది. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది. టమాటాలు కూడా వేసుకోవాలండి. ఇది కొత్తిమీర తర్వాత వేస్తాను. టమాటాలు మెత్తబడినాయండి. ఇది ఇప్పుడు గింజ చిక్కుళ్ళు ఉంది కదా, ఇది చాలా రుచిగా ఉంటుందండి. ఇది పై తొక్క పైన వేరు, గింజలు మాత్రం ఉంటాయన్నమాట దీనికి ఎక్కువ, అందుకే గింజ చిక్కుడు అంటారు. ఇది శుభ్రంగా కడిగి చిక్కుళ్ళు బంగాళదుంపలు వేసుకోవాలండి. ఇది ఇందులో ఇప్పుడు మసాలాలు వేసుకోవాలి. ఉప్పు, కారం, ఉప్పు తగినంత ఉప్పు, పసుపు, ధనియా పొడి, ఈ మసాలాలు కాబట్టి ఇది కొబ్బరి కూడా వేస్తామండి. ఇది ఎండి కొబ్బరి. అప్పుడు కదపకూడదు, మూత పెట్టి పెట్టేద్దాం ఒక 5 నిమిషాలు, తర్వాత చేసుకుందాం. సారీ అండి, వాయిస్ సరిగ్గా లేదు, జలుబు చేసింది కాబట్టి మీకు అర్థమవుతుందో లేదో. ఇది వేగుతుంది, ఇంకా బాగా వేగాలన్నమాట. ఇది పచ్చివాసన అంతా పోవాలండి. ముక్కలకు ఉప్పు, కారము బాగా పట్టాలి, అంతవరకు వేయించాలి. తర్వాత ఒక విజిల్ తీసేస్తే సరిపోతుంది. మనము వంకాయలు చివర్లో వేస్తామండి. ఇప్పుడు వేసినామంటే ఎక్కువ మెత్తబడిపోతుందండి, ఎందుకంటే తాజా వంకాయలు, లేత వంకాయలు అన్నమాట. ఇంకో 2 నిమిషాలు వేగనిద్దాం. ఇది బాగా వేగిపోయింది. ఇప్పుడు కొబ్బరి వేసుకోవాలి,
ఉప్పు అంతా సరి చూసుకొని కొబ్బరి వేసుకోవాలండి. ఒక చెంచా చాలు, ఎక్కువ వద్దు. ఇప్పుడు వంకాయలు కూడా వేసుకోవాలండి. ఒక విజిల్కు ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. 3 వంతులు ఉడికిపోయింది అనమాట, పచ్చివాసన కూడా పోయింది. మనం ఒక విజిల్ వస్తే ఆఫ్ చేసేయచ్చు. ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసుకోవాలండి. ఇది ఎక్కువ వద్దు, హాఫ్ గ్లాస్ చాలు. కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి. ఇది టెర్రస్ గార్డెన్లో పండిన కొత్తిమీర అనమాట. ఇప్పుడు ఒక విజిల్ వచ్చి మూత పెట్టేసి ఒక విజిల్ వస్తే చాలు అనమాట, అయిపోతుంది. గరం గరం గింజ చిక్కుడు వంకాయతో, ఆలు వంకాయతో చేసిన మసాలా కర్రీ అన్నమాట. రొట్టెల్లోకి, అన్నంలోకి చాలా చాలా బాగుంటుందండి ఇది. ఒక విజిల్ తర్వాత ఇలా అనమాట దగ్గరికి వచ్చేసింది. ఇది చికెన్ అంతా అయిపోయింది. ఇలా ఉంటుందండి కర్రీ. ఇది అన్నంలో కలుపుకోవడానికి కానీ, నెంచుకోవడానికి కానీ, చపాతీలో కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇది చాలా రుచికరమైనది, హెల్దీ ఫుడ్డే. గింజ చిక్కుడు కాబట్టి ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. ఇది చేసి చూడండి. గుమ్మగుమ్మలాడే గింజ చిక్కుడు ఆలు విత్ బ్రింజాల్తో కర్రీ రెడీ. మసాలా కర్రీ రెడీ అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాగుందనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కానీ, మీ రిలేటివ్స్కి కానీ బాగుంది అనిపిస్తే షేర్ చేయండి. మీరు చేసుకొని తినండి. చాలా చాలా రుచిగా ఉంటుందండి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని లైక్ చేయడము, సబ్స్క్రైబ్ చేయడం ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చేయకండి. మళ్ళీ వాయిస్ సరిగా లేదండి, జలుబు చేసింది కాబట్టి కొంచెం క్షమించాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.